హాయ్ నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్. ఈరోజు నేను బోటి కరకరలాడే బోటి ఫ్రై ఒక డాక్టర్ అమ్మ హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళు చూపించమంటే చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది, మీరు మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి. నేనైతే కేజీ బోటి తీసుకున్నాను. చూడండి, కేజీ బోటి తీసుకొని ఒక 2 లీటర్ల వాటర్ పోసి మంచిగా దీన్ని ఉడకనివ్వాలి. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకొచ్చారు. అలాగే తీసుకొస్తే అట్నే ఉడకబెడితే మాత్రం మంచిగా పైది బ్లాక్ది ఉంటుంది కదా, అది మంచిగా వెళ్తుంది. ఇది ముక్కలుగా చేసింది కాబట్టి కొంచెం తక్కువ అన్నట్టు. చూడండి, వాటర్ మొత్తం 2 లీటర్ల వాటర్ ఎన్ని, ఒక అర లీటర్ వాటర్ అయ్యేంత వరకు ఉడికించిన, ఒక గంట సేపు ఉడికించిన. ఒకవేళ మీరు కుక్కర్లో వేసుకుంటే ఒక 7-8 విజిల్లు పెట్టి కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. నేను ఇట్లా చూపిస్తే అందరికి వీలుగా ఉంటుందని ఇట్లా చూపిస్తున్నా. ఇది మొత్తం ఒక చిల్లులున్న గిన్నెలోకి వారుస్తే ఆ వాటర్ అంతా పోతే మంచిగా నీట్గా కడిగి పెట్టుకోవాలి బోటి. చూడండి ఎంత నీట్గా కడిగాను నేను, ఇంత నీట్గా రాళ్ళ ఉప్పు వేసి కడిగితే కొంచెం పైది బ్లాక్ది పోతుంది, చాలా బాగుంటుంది. ఇట్లా చేయాలి. ఇప్పుడు ఒక ఇనుపది మూకుడు తీసుకొని అందులో ఒక పావంత నూనె వేసి ఒక 4 పచ్చిమిరపకాయలు మధ్యకి ఇట్లా చీర్చేసి ఒక మీడియం సైజు 3 లేక 2 ఉల్లిగడ్డలు వేసి సరిపోతుంది. వేసి మంచిగా కొంచెం కరివేపాకు వేసి దీన్ని కొంచెం ఫ్రై చేయాలి. ఉల్లిగడ్డని మంచిగా ఫ్రై చేసి ఇట్లా నిలువు కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ బోటీలోకి నిలువు కట్ చేస్తే మంచిగా ఉంటుంది అన్నట్టు, అడ్డంగా కాదు. ఇట్లా కట్ చేసి ఫ్రై చేసి ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆల్రెడీ బోటీలో పసుపు కొంచెం ఉప్పు వేసి ఉడికించినాం కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ అంత పసుపు, ఒక టీ స్పూన్ అంత రాళ్ళ ఉప్పు వేసి బోటి ఉడికించిన. ఇప్పుడు ఇందులో చూసి వేసుకోవాలంటూ ఒక హాఫ్ స్పూన్ అంత పసుపు వేసిన, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి మంచిగా కలిపేసి కొంచెం ఉల్లిగడ్డ కలర్ చేంజ్ అయినాక ఈ బోటి ఇందులో వేసేయాలి. చూడండి, మంచిగా కలుపుతూ ఫ్రై చేయాలి. ఇది చూడండి, ఇట్లా మంచిగా కలుపుతూ ఫ్రై చేయాలంటూ. ఇనుప మూకుల్లో వేస్తే టేస్ట్ అనేది వస్తుంది. కాకపోతే మీరు నార్మల్ కడాయిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు. దీన్ని మంచిగా ఫ్రై చేసుకుంటూ మంచిగా చిన్న మంట మీద చేయాలి. పెద్ద మంట మీద చేస్తే లోపల ఉడకదు. ఆల్రెడీ మనకు బోటి ఉడికిపోయింది, ఉడకబెట్టేటప్పుడే ఉడికిపోయింది అన్నట్టు. ఫ్రైకి అయితే ఇట్లా ఉడకబెట్టిన తర్వాతనే ఫ్రై చేయాలి. ఇట్లా మంచిగా ఫ్రై చేస్తూ చూడండి, ఈ కలర్లోకి రావాలి. కలుపుతూ చూడండి ఏ కలర్లోకి వచ్చేసిందో. ఇప్పుడు అందులో ఏమాత్రం వాటర్ లేవు. ఒక టీ స్పూన్ అంతా కారం వేసేసి ఒక హాఫ్ స్పూన్ అంతా ధనియాల పౌడర్ వేసేసి మంచిగా కలపాలి. మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు చూడండి ఎంత బాగుంటుందంటే ఈ బోటి, కేజీ బోటి చూడండి ఎంత అయిందో. ఇప్పుడు మామూలుగా హైదరాబాద్లో అయితే లేతగా ఉంటుంది బోటి, దానికైతే ఒక 3-4 విజిల్స్ పెడితే సరిపోతుంది. ఇది మనకు ఇక్కడ ఊర్లలో కాబట్టి మేకపోతులు ముదురుగా ఉంటాయి కాబట్టి ఒక 7-8 విజిల్లన్నా రావాలి. ఇది నార్మల్గా ఇప్పుడు నేను ఉడకబెట్టి చేయాలంటే ఆ ప్రాసెస్ చేయండి. చూడండి, ఈ కలర్లోకి రాగానే ఉప్పు కొంచెం తక్కువ ఉంది. ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసినా కదా, ఇందులో కొంచెం తక్కువ అనిపిస్తుంది. నేను కొంచెం వేసాను, ఒక పావు టీ స్పూన్ అంతా ఉప్పు వేసేసి ఒకసారి కలిపేసి తీసి ప్లేట్లోకి వేసేయటమే. కర్రలాడుకుంటూ ఈ బోటి ఎంత టేస్ట్ ఉంటుందంటే మా ఇంట్లో ఇది మొత్తం ఒక్కళ్ళ తినమన్నా తినేస్తారు, అంత టేస్ట్ ఉంటుంది అన్నట్టు. చూడండి, కొంచెం బ్లాక్గా అవపడుతుంది కదా, ఫ్రై కదా, కరకరలాడాలంటే ఈ మాత్రం అవపడుతుంది అన్నట్టు. దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నా. చూడండి ఎంత బాగుంటుందంటే అదిరిపోద్ది అన్నట్టు, సూపర్గా ఉంటుంది. ఇది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇది మొత్తం ఒక ప్లేట్లోకి వేసి, మామూలుగా ఫంక్షన్లలో అయితే చాలా బోటి వెళ్తుంది, అది పెద్ద మూకుల్లో వేసి ఫ్రై చేస్తారు కదా, అది చాలా అవపడుతుంది కాబట్టి
ఇది చూడండి కరకరలాడుకుంటూ ఇట్లా ఇట్లా చూడండి పొడి పొడిగా ఇట్లా పొడి పొడిగా ఉందన్నట్టు. చాలా బాగుంటుంది ఈ బోటి, సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది మా డాక్టర్ అమ్మకు హైదరాబాద్లో ఉండే డాక్టర్ అమ్మ చూపించమంటే చూపిస్తున్నాను. డాక్టర్ అమ్మ చేసుకోండి, నస్రీన్ డాక్టర్ అమ్మ.